బైబిల్ యొక్క 66 గ్రంథాలలో 15వ గ్రంథం ఎజ్రా గ్రంథం. ఈ గ్రంథం యొక్క గ్రంథ పరిచయాన్ని తెలుసుకుందాం. ఈ గ్రంథం యొక్క గ్రంథకర్త ఎజ్రా అని రాయబడకపోయినను నిస్సందేహముగా ఆయనే. ఎజ్రా దైవభక్తియు, పూర్ణ విశ్వాసమును, యథార్థ వర్తనయు, ధర్మశాస్త్రావలంబనము గల నిజమైన శాస్త్రి. ఎజ్రా నెహమ్యాలు సమకాలికులు. 2వ మక్కబీయులు 2:13 ప్రకారము నెహమ్యా నెలకొల్పిన గ్రంథాలయమును బాగుగా వాడుకున్నవాడు ఎజ్రాయే. నేటి మన ఆరాధనతో స్వారూప్యము గల సమాజ మందిర తరహా ఆరాధనకు రూపకల్పన చేసినవాడు కూడా ఎజ్రాయే. ఎజ్రా గ్రంథములో యూదులు బబులోను నుండి 2 సార్లు తిరిగి వచ్చినట్లు కలదు. మొదటిసారి ఆలయ పునర్నిర్మాణము నిమిత్తము యెరుబ్బాబెలు నాయకత్వమున వచ్చిరి. రెండవసారి ప్రజల ఆత్మీయ స్థితిగతుల పునర్నిర్మాణము నిమిత్తము ఎజ్రా నాయకత్వములో వచ్చిరి. ఈ 2 రాకలకు మధ్య వ్యవధి 60 ఏండ్లు. ఈ మధ్య కాలములో ఎస్తేరు పర్షియా రాణిగా బాసిల్లెను. ఎజ్రా అనగా సహాయము అని భావము. ఎజ్రా గ్రంథంలోని మూల పదము యెహోవా వాక్యము. క్రీస్తు మనలను తిరిగి సమకూర్చువానిగా చిత్రించును. హెబ్రీ భాషలో ఎజ్రా నెహమ్యాలు ఒకే గ్రంథముగా నుండును. క్రైస్తవ ఆరాధన యొక్క నిజస్వరూపమునకు రాగోరినచో దైవిక సూత్రముల కొరకు తప్పక చూడవలసిన లేఖన భాగము ఎజ్రా. దేవుని ప్రజల ఆధ్యాత్మికత, రాజకీయ, సాంఘిక జీవితములో దేవుని వాక్యమునకు గల స్థానమును గూర్చి నొక్కి చెప్పును. ఇజ్రాయేలు, యూదా జనుల మధ్య దేవుని వాక్యమునకు సరైన స్థానము లభించినది ఎజ్రా దినములలోనే. ఎజ్రా వాక్యమును బోధించగా యూదా జాతీయ జీవనములో అద్భుతములు సంభవించెను. బైబిల్ ప్రేమికులకు ఎజ్రా చరిత్ర బహు ఇష్టము. ఇది ఈ గ్రంథం యొక్క గ్రంథ పరిచయం. మిగతా గ్రంథాల యొక్క గ్రంథ పరిచయాలు మిగతా వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్.